హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ యాడ్ చేశాను. అవి ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్లీ ఇది వచ్చేసి టప్పర్వేర్ సిగ్నోరావేర్ బాక్సెస్ చూస్తాం కదా, అలాంటి బాక్సెస్లో ఒక బాక్స్. ఈ బాక్స్ వచ్చేసి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి నేను ఒక పెద్ద బాక్స్ కావాలి అనేసి ఇది తీసుకున్నాను. అండ్ దీంట్లో బ్లాకే కాదు, బ్లాక్ నచ్చని వాళ్ళకి వేరే కలర్ క్యాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. క్యాప్ అయితే చాలా టైట్గా ఉంది, 8 బాగుంది. సో నాకు నచ్చి ఇది తీసుకున్నాను. ఇలా 8 ఉంటే కొంచెం బాగా కంఫర్టబుల్గా ఉంటుంది కదా, మనకి కూడా లీక్ అవ్వకుండా. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లాస్ బౌల్ ప్లస్ లిడ్ కూడా వచ్చింది దీనికి. సో నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. చాలా చూడడానికి డిఫరెంట్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఈ బౌల్ వచ్చేసి 2 in 1గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి, అండ్ ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్లీ ఇది వచ్చేసి నార్మల్గా బాక్సెస్ ఎలా యూస్ చేసుకుంటామో, ప్లాస్టిక్ బాక్సెస్ అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాప్ లేకుండా లిడ్ తీసేసి మనము ఈ బాక్స్ని మిక్సింగ్ బౌల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ సర్వింగ్ బౌల్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి క్యాప్ ఉంది, అదంతా ఏం అర్థం కాదు, గ్లాస్ బౌల్ కాబట్టి. సో 2 in 1గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించింది, అదిరిపోలే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో నీట్గా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దీనికి కూడా క్యాప్ చాలా టైట్గా వచ్చింది, మనకి ఎక్కడ లీకేజెస్ అవ్వదు. ఫస్ట్ మనకు కావాల్సింది క్యాప్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కదా, సో చాలా బాగుంది క్యాప్ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి పికిల్ సీజన్ వచ్చిన తర్వాత ఇలాంటి గ్లాస్ క్యూట్ గ్లాస్ జార్స్ చాలామంది పర్చేస్ చేస్తారు కదా. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 ఉంది, ప్యాక్ ఆఫ్ 4 ఉంది. నేనైతే ప్యాక్ ఆఫ్ 6 తీసుకున్నాను. అండ్ రెడ్ కలర్ క్యాప్, ఈ క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్ క్యాప్ అనమాట. అండ్ జార్ వచ్చేసి గ్లాస్ జార్. ఇది చాలా క్యూట్గా ఉంది, చాలా చిన్నగా డైలీ యూస్ చేసుకోవడానికి, పికిల్స్ సర్వ్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అయితే చాలా యూస్ అవుతాయి. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది క్యూట్గా. స్మార్ట్ పీపుల్ అందరు లైక్ చేసేసారు, మీరు స్మార్టే కదా, సో లైక్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి చిట్టి ఇడ్లీ స్టాండ్ అనమాట, చాలా క్యూట్గా ఉంది. చిట్టి నేతి ఇడ్లీలు ఫ్యాన్స్ అందరూ ఇది ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. ఇది కొంచెం ఫిల్ చేసుకోవడానికి స్పూన్ తోటి ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. అదే స్మార్ట్నెస్తో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, ఇలాంటి వావ్ ప్రోడక్ట్స్ అని మన ఛానల్లోనే కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డు. ఈ చాపింగ్ బోర్డు వచ్చేసి వుడ్ చాపింగ్ బోర్డు. ఇది చూడడానికి ప్లాంక్ లాగా ఉంది, ఎలాంటి హ్యాండిల్ లేకుండా కొంచెం పాష్గా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనం యూజ్ చేసే వాటికన్నిటికీ హ్యాండిల్స్ ఇలా కొంచెం డిఫరెంట్గా చూసింటాం కదా, కానీ నాకు అలా నచ్చలేదు. కొంచెం డిఫరెంట్గా స్టెప్ వేద్దాం ఈసారి చాపింగ్ బోర్డ్కి అనేసి వుడ్లోనే ఇలా ఏ హ్యాండిల్ లేకుండా జస్ట్ ఒక ఫింగర్ హ్యాండిల్ లాగా వచ్చింది. ఇలాంటి చాపింగ్ బోర్డ్ అయితే కొంచెం స్టైలిష్గా ఉంటుంది కదా అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఓల్డ్ చాపింగ్ బోర్డ్ని ఏం చేసి అనుకున్నారు, పడేసి అనుకున్నారా? కాదు, నేను దాంతో ఒక డిఐవై చేశాను. మన నెక్స్ట్ వ్లాగ్స్లో చాపింగ్ బోర్డ్ డిఐవై వస్తుంది, ఓల్డ్ డిఐవై. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెయిట్ ఫర్ దట్. మరి ఆ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చూడాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మొత్తం నేను ఈ వ్లాగ్ పెట్టిన ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ 1 by 1 ఇస్తాను. అండ్ గ్లాసెట్స్ 3 pack, 4 pack, 6 pack కూడా డీటెయిల్గా లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను ఈ వ్లాగ్లో చూపించిన ఐటమ్స్ అన్నీ ఇవి: చాపింగ్ బోర్డు, గ్లాస్ జార్, గ్లాస్ బౌల్ అండ్ టప్పర్వేర్ బాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.